కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో బుధవారం రోజున పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇంటికొక బోనం చొప్పున డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తరలించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని పోచమ్మ అమ్మవారికి మొక్కుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఔరం సురేష్, సాసాల రాజిరెడ్డి, బాదనేని మురళి, ఉప్పుల నాగరాజు, ఊరడి మధు, సీతారాం తదితరులు ఉన్నారు. నా పేరు సాసాల రాజిరెడ్డి, మంగళపల్లి గ్రామం, కోనరావుపేట మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు మా మంగళపల్లి గ్రామంలో గ్రామస్తులం అందరం కలిసి ఐక్యతంగా పోచమ్మ పండుగ చేసుకుంటున్నాము. పోచమ్మ పండుగలో ప్రతి కులం నుంచి, ప్రతి ఇంటి నుంచి తప్పకుండా బోనాలు తీసి నైవేద్యం సమర్పించుకొని వర్షాలు మంచిగా పడి పంటలు బాగా వండాలి. ఇక్కడ ఉన్నటువంటి అందరము రైతులమే, భూమి మీద ఆధారపడి బతికే వాళ్ళము, కష్టజీవులము. కాబట్టి పోచమ్మ దేవత మమ్మల్ని కరుణించి వర్షాలు మంచిగా కురిసి పంటలు బాగా వండి అందరము గ్రామస్తులం అందరము బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే. నా పేరు సుమంత్ర, రొక్కం సుమంత్ర, మాది మంగళపల్లి గ్రామం. మేము మంచిగా పాడి పంట అన్ని మంచిగా ఉండాలని పోషమ్మ చేసుకుంటున్నాం. పొద్దులు మరి రెడ్డి సంఘం గ్రూపు మేము మంచిగా చీరలు తెచ్చుకున్నాం. మంచిగా పంట వండాలని మా పోషమ్మ తల్లికి ఊరంతా మంచి ఘనంగా చేస్తున్నాం. మంచిగా వండాలి పంటలు, పాడి పంట అన్ని ఊళ్ళో అంతా చుట్టాలను దొరకచ్చుకున్నాం. అన్ని కుల సంఘాలు, అన్ని సంఘాల వల్ల మంచిగా చేసుకుంటున్నాం. నా పేరు మధుసంజన, మా ఊరి పేరు మంగళపల్లె. నేను హాస్టల్లో ఉంటాను. ఈ సమ్మర్కి 5 yearsకి ఒకసారి మా ఊర్లో బోనాల పండుగ జరుపుతారు. ఇప్పుడు జరిపేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు రిలేటివ్స్ అటెండ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి దయ వల్ల అందరం బోనాలు తీసినాం. ఆ తల్లి దయ వల్ల అందరికి వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ అందరం చాలా హ్యాపీగా ఉన్నాము.